బీసీల మనోభావాలు దెబ్బతినేలా 42% బీసీ రిజర్వేషన్లపై రెడ్డిలు డ్రామాలాడుతూ బీసీలను మోసం చేస్తున్నారని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడంతో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో స్థానిక బీసీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ బీసీ ఓట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి న్యాయస్థానంలో నిలబడని జీవోతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లు మభ్యపెట్టి స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు నమ్మబలికి బీసీలను నిలువున మోసగించారని సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీలను మోసం చేసే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఒకవైపు మరోవైపు తనకు అనుకూలంగా ఉన్న వారితో కోర్టులో బీసీ రిజర్వేషన్లపై కేసులు వేయించి సీఎం కనుసన్నల్లో రెడ్డిలు డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తూ ఇది బీసీ సోదరులందరూ గమనించాలని ఆయన కోరారు. కొడంగల్ నియోజకవర్గంలో 75 నుండి 80% ఉన్న బీసీ సోదరులందరూ పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల సాధనకే కలిసికట్టుగా పెద్ద ఉద్యమాన్ని చేపట్టారని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక బీసీ నేతలు మాజీ సర్పంచ్ శిరీష రమేష్, బాలరాజు, సంతోష్ కుమార్, కాసప్ప, మల్కరాజ్, గోపాల్, చెన్నకిష్టప్ప తదితరులున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, మన కొడంగల్ నియోజకవర్గంలో నిజంగా 42% రిజర్వేషన్ ఇచ్చారని మరి కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇక్కడున్న గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గాని నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే నిన్నటికి మొన్నటికి స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ తో వస్తున్నామని ఏదో తూతూ మంత్రంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ వేసి బీసీ రిజర్వేషన్ కోట్ల వేసేది రెడ్డిలే, మళ్ళీ అదే రెడ్డిలే మళ్ళా బీసీ రిజర్వేషన్ కొనసాగిస్తామంటారు. కానీ ఈ రోజు మన కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీ సోదరులారా, నిన్న మొన్న ఏదైతే జరిగిందో రిజర్వేషన్లు మరి ఇక్కడున్న తిరుపతి రెడ్డి అన్న కావచ్చు, రేవంత్ రెడ్డి అన్న కావచ్చు, నిజంగా మీరు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే మరి ఒక్క బీసీ కన్నా ఒక్క ఎంపీటీసీ ఒక్క జడ్పీటీసీ ఇచ్చింది ఒక్కసారి ఇచ్చినావా, ఒక్కసారి ఆలోచన చెయ్యి తిరుపతి రెడ్డి గారని మేము ప్రశ్నిస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచి బీసీలను 42% ఇచ్చి లోకల్ బాడీకి వస్తామన్నాడు. మరి లోకల్ బాడీ ఎలక్షన్ కి ఏడొచ్చిండు? 42% కోట్లు అక్కడ స్టే వండుకుంటేనే ఇక్కడ నామినేషన్లు వేయాలన్నాడు. మరి బీసీ సోదరులారా, మీరు గిట్ట ఆల్ పార్టీస్ లో ఉన్నారు. ఒక్కసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి బీసీలంతా కలిసి ఓట్లేస్తేనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయి సీఎం కుర్చీ మీద కూర్చున్నాడు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ పోని రాష్ట్రంలో ఎట్లయితే బీసీల మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు 8 మండలాల్లో నీ బీసీ సోదరులనన్నా న్యాయం చేసినావంటే ఇక్కడ చేయలేదు. మరి మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు. మరి అందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఇవ్వడం లేవు, పార్టీలకు అతీతంగా బీసీ సోదరులారా ఒక్కసారి గమనించండి. కొడంగల్ నియోజకవర్గంలో 75-80% ఉన్న బీసీ సోదరులారా మనకు నోటికొచ్చిన అన్నంలాగా నోటికొచ్చినట్లు వచ్చి గద్దలెత్తకపోయినట్లు జరిగింది రెడ్డి సోదరులు. మరి అదే రేవంత్ రెడ్డి సోదరులతో కోర్టుల కేసేస్తాడు, సుప్రీంకోర్టుల కేసేసింది జాగృతి రెడ్డి అని ఆయననేస్తాడు, మళ్ళా ఆయననే విత్డ్రా చేసుకుంటారు. మరి ఎక్కడ సమంజసం ఒక్కసారి గమనించాలని కోరుకుంటున్నా. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మన కొడంగల్ నియోజకవర్గం నుంచి మరి వచ్చే ఎలక్షన్ లా ఏ రిజర్వేషన్ వేసినా ఏ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా బీసీ సోదరులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఓ వారం నుంచి నెల నుంచి బీసీ బిల్లు అంటున్నాడు. ఏడుంది బీసీ బిల్లు? కానీ ఈ రోజు మన రాష్ట్రం మొత్తము 33 జిల్లాల నుంచి మన కొడంగల్ నుంచే మొట్టమొదటిసారిగా బీసీ ఉద్యమము సాధిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై బీసీ, జై